బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శించారు. దరూర్ మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మెగారెడ్డి, విజయుడు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి సందర్శించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించారు. తెగిపోయిన 4 గేట్ల రోప్లను మంత్రి పరిశీలించారు. అదేవిధంగా క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నెట్టెంపాడు జలాశయం కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 4 టీఎంసీలు కాగా లీకేజీల కారణంగా 2 టీఎంసీలకు నీటిని నింపుతున్నారు. రిజర్వాయర్ లీకేజీలను అరికట్టాలంటే రిజర్వాయర్ కట్టను రప్పించి 4 టీఎంసీలు నింపి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ను కోరారు. ప్రాజెక్టు భద్రతపై అధికారులతో కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శించారు. దరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మెగారెడ్డి, విజయుడు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి సందర్శించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించారు. తెగిపోయిన 4 గేట్ల రోప్లను మంత్రి పరిశీలించారు. అదేవిధంగా క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నెట్టెంపాడు జలాశయం కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయరు పూర్తి నీటి మట్టం 4 టీఎంసీలు కాగా లీకేజీల కారణంగా 2 టీఎంసీలకు నీటిని నింపుతున్నారన్నారు. రిజర్వాయర్ లీకేజీలను అరికట్టాలంటే రిజర్వాయర్ కట్టను రప్పించి 4 టీఎంసీలు నింపి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ను కోరారు. ప్రాజెక్టు భద్రతపై అధికారులతో కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు.